ఓకే గురువుగారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకొక డౌటొచ్చింది. అడగండమ్మా. క్షేత్రాలు దర్శించుకోవాలి అనేసని జెప్పారు. మనసు అవునమ్మా. బాగోలేకపోయినా గానీ, లేదంటే అవునమ్మా. ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా గానీ, అవునమ్మా. కొంతమందికేంటంటే ఎంత ఏం చేసినా గానీ మనసు అనేది సరిగ్గా అంటే కుదుటుగా ఉండదు. ఎన్నో హ్మ్. 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 ప్రాబ్లమ్స్, ఎన్నో హ్మ్. 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 బాధలొస్తుంటాయి. హ్మ్. హ్మ్. కొన్ని కొన్ని క్షేత్రాలు దర్శించుకుంటే పూర్వజన్మ ఫలమైనా గానీ వెళ్ళిపోతుంది అనేసని చెప్తారు. అవునమ్మా. అట్లా దర్శించుకోవాలంటే ఏమన్నా కొన్ని క్షేత్రాలున్నాయంటారా? తప్పకుండా అమ్మా. అంటే దీనికి ఒక్కొక్క విషయము మీకు క్లియర్ అవ్వడానికి ఒక్కొక్క క్షేత్రం చెప్పబడింది. ఒక్కొక్క క్షేత్రం. అంటే ఒక్కొక్క ఒక్కొక్క క్షేత్రం. ప్రాబ్లమ్ ఒక్కో ఉన్నదానికి ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి క్షేత్రం. ఒక్కొక్క క్షేత్రం. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా హ్మ్. గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే మీరు ఎన్ని పూజలు చేసినా తగ్గదు గుర్తుపెట్టుకోండి. దేవాలయాలు. ప్రాబ్లమ్ అని మీరు దేన్ని అనుకుంటున్నారు? ఇది ప్రాబ్లమా? కాదా? అనేది ఫస్ట్ మీకు ఒక క్లారిటీ రావాలి. భగవంతుడు అనేటువంటిది అర్థం కానంత సేపు మీకు ఎన్ని పూజలు చేసినా ప్రాబ్లమ్ ఓకే. క్లియర్ అవ్వదు. ఎందుకంటారు? చెప్తాను చూడండి. హ్మ్. ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను. అవును. కారు పంక్చర్ అయింది లేకపోతే ఏదో బ్రేక్ డౌన్ అయింది. నేను పొద్దున్నే పూజ చేశాను. నా కారు బ్రేక్ డౌన్ అయ్యిందేంటి అని బాధపడ్డారు. నాకు ప్రాబ్లమ్ వచ్చిందని బాధపడ్డారంటే మీరు భగవంతుడిని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ పంక్చర్ చేసుకునేవాడు గాని, ఆ కారు రిపేర్ చేసే వ్యక్తి గాని ఎలా బ్రతకాలి? ఓకే. నువ్వు పూజించేది ఆ మహావిష్ణువునే. ఆ పంచర్ చేసుకునే వ్యక్తి భగవంతుని పూజించేది మహావిష్ణువు. ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు అతనికి మనీ ఎలా రావాలమ్మా? ఒక కారు పంచర్ అయితేనే కదా డబ్బులు రావాలి. ఖచ్చితంగా. అంతేగాని నేను పూజ చేస్తున్నాను. నా కారు పంచర్ అయింది. నేను పూజ చేస్తున్నాను. మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు. అబ్బాయి సరిగ్గా చదవకపోతే ట్యూషన్‌కి డబ్బులొస్తాయి. ట్యూషన్ అవును. చెప్పేవాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు ఫీజు కడితేనే వాళ్ళకి డబ్బులొస్తాయి ఆటోమేటిక్‌గా. అందుకని నేనేమంటానంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదు. ప్రాబ్లమ్స్ అంటే ఏమిటంటే చెప్తాను చూడండి. మీరసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వెనక్కి వెళ్తుందనుకోండి. హ్మ్. ఒక ఉద్యోగం లేదు. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం రావట్లేదు. కింద మీద పడుతుంది. దాన్ని ప్రాబ్లమ్ అనాలి. ప్రెజెంట్ ఇది చాలా మందికుంది గురువుగారు. అది. ప్రెజెంట్ సొసైటీలో నేనెంత కష్టపడ్డా, ఏం చేసినా నాకసలు ఏం కలిసి రావట్లేదు దానికి అనేసి శాస్త్రాల్లో చాలా చక్కటి మార్గాలున్నాయి. మనం ఏదో పెద్ద పెద్ద దేవుడిని నేను పూజలు ఎంతో పూజిస్తున్నాను. కానీ దేవుడు నాకేం చెయ్యట్లేదు. ఆ! నాకెందుకిలా జరుగుతుంది అని దీనికి జెప్పేసని. నేను ఒక విషయం చెప్తానమ్మా. ఓకే. భగవంతుడు ఎవరికైనా ప్రత్యక్షమయ్యి నేను నీకు ఇది చేస్తాను అని ప్రామిస్ చేశాడా అనే విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే. చాలామంది ఏమంటారంటే నేను కొంతమందిని చూస్తుంటాను. నేను జాతకాలు చాలా చెప్తుంటాం హ్మ్. కాబట్టి కొంతమంది అంటారు ఏవండీ మా అబ్బాయికి ఈ మధ్య ఇది జరగలేదని దేవుడిని మానేసాడండి అంటారు. పూజ చేయడం మానేసాడండి అంటారు. నేనేమంటానంటే అతనికి ఏమైనా దేవుడు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి బాబు నువ్వేం చేసినా సరే నేను చూసుకుంటా అని ఏమైనా ప్రామిస్ చేశాడా? లేదు. చేయలేదు కదా! లేదు. లేదు. మరి అస్సలు. అంతకుముందు చేసినవన్నీ కూడా ఏమైపోయాయి? శాస్త్రాల్లో భగవద్గీతలో ఏం చెప్తాడంటే, మీరు భుజించు భక్ష్య, భోక్ష్య, లేహ్య పదార్థములను జీర్ణము చేయుచున్నాను అన్నాడు. అంటే మనము ఎటువంటి పదార్థం తిన్నా కూడా మీరు బర్గర్ తింటున్నారా, ఆకుకూరలు తింటున్నారా, బెల్లం తింటున్నారా, చక్కెర తింటున్నారా, నీళ్లు తాగుతున్నారా, పాలు తాగుతున్నారా, ఏం చేస్తున్నా కూడా అది బ్లడ్‌లాగా ఎలా మారుతుంది? అలాంటి పరికరం అసలు భూమి మీద ఉందా ఇప్పటివరకు? అస్సలు. అదసలు ఎట్లా మారుతుంది? అంటే లోపల ఒక సిస్టమ్ పనిచేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. బ్లడ్‌లాగా మారేది, మలంగా మారేది, శక్తిగా మారేది, వైటమిన్స్‌గా మారేది ఎట్లా తయారవుతుంది? లోపలంతా అది పనిచేస్తుంటే నీకేదో చిన్న చిన్న పనులవ్వట్లేదని ఒకసారి అవ్వకపోతే నేను దేవుడిని నమ్మను. ఎంత ఫూలిష్‌నెస్ అండి అది. అది చాలా ఫూలిష్‌నెస్ గురువుగారు కదా! అసలు. ఖచ్చితంగా. నమ్మనంటే ఏంటి? నీకేమైనా దేవుడేమైనా వచ్చేసి ప్రామిసరీ నోట్ ఏమైనా రాసిచ్చాడా? నీ కర్మల్ని బట్టి అవ్వవు కొన్ని కొన్ని. అంతే. ఇంకొన్ని సార్లు ఏంటంటే అమ్మ ఒక విషయం చెప్తాను చూడండి. నాకొక లైఫ్‌లో జరిగిన ఒక సంఘటన చెప్తా. మీ లైఫ్‌లో జరిగిన నా లైఫ్ సంఘటన. అంటే చాలా ఓకే. జరిగాయి. ఒకటి చెప్తాను నేను ఓకే. మీకు. మనం మహాభక్తులుగా దేవునికి రోజు పూజ చేస్తున్నాం అనుకోండి. కొన్ని పనులు అవ్వవు, కొన్ని పనులు అవుతాయి. ఎందుకో చెప్తాను ఖచ్చితంగా. చూడండి. హ్మ్. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ టీమ్‌తో కలిసి యూఎస్ వెళ్దాం అనుకున్నాడు. హ్మ్. వెళ్దాం అనుకుంటే వాళ్ళ టీమ్ అందరికి సెలెక్ట్ అయ్యాడు. ఈయనకు అవ్వలే. ఓకే. నన్ను అడిగాడు. "ఈ పూజ చేసుకో అవుతదిలే, ఈ పూజ చేసుకోండి. మీ జాతక చక్రంలో అయితే బలం తక్కువగా ఉంది. కానీ చేయండి అమ్మవారిని అడగండి. హ్మ్. ఏది మీకు శుభమో అది జరుగుతది" అన్నా. చేసాడు అవ్వలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయనొక్కడే మిగిలిపోయాడు. నేనేమన్నా అంటే, "ఏం సార్ పూజ చేస్తే అవ్వలేదంటే" నేనేమన్నా అంటే, "కాదు, కాదు పూజ చేయడం వల్ల అవ్వలేదు. పూజ చేయడం వల్ల అవ్వలేదు. అవ్వలేదు. ఓకే. మీకెందుకు అవ్వలేదో మీకు ఫ్యూచర్‌లో తెలుస్తదని" వదిలేసా నేను. ఓకే. ఏదో చెప్తారండి ఫ్యూచర్‌లో తెలిసేదేంటి అన్నాడు. తీరా చూస్తే ఏంటంటే, వీళ్ళెవరైతే అందరూ ఎళ్ళారో అక్కడ ప్రాబ్లమ్‌లో పడ్డారు. ఓకే. ఈయన ఎళ్ళకపోవడం వల్ల ప్రాబ్లమ్‌లో పడలేదు. అంటే మంచే జరిగింది. భగవంతుడికి ఇప్పుడు అమ్మని ఒక పిల్లవాడున్నాడు. ఒక 2, 3 ఏళ్ల పిల్లవాడున్నాడు. హ్మ్. అమ్మను ఒక నిప్పు కణిక అడిగాడు. ఇస్తుందా అమ్మ? ఇవ్వదు. ఎందుకివ్వదు? కాళ్ళు వాడికి కింద హ్యాండిల్ పెట్టి. చేయడం తెలీదు. ఖచ్చితంగా. ఒక కత్తి అడిగాడు పిల్లవాడు నాకివ్వు నేను ఏడుస్తాను లేకపోతే అని. ఇస్తుందా? ఇవ్వదు. కంట్లో గుచ్చుకుంటాడు. అలా ఏంటంటే మనకి ఏది మంచో, ఏది చెడో భగవంతుడికి తెలుసు అనే స్పృహతో మనం భగవంతుడిని ప్రార్థించాలి.
నిత్యం మన లోపల ఇప్పుడు నేను మీకు ఇందాక ఉదాహరణ చెప్పాను, మనం ఏమి తిన్నా అది అలా మారుతుందంటే లోపల ఒక సిస్టమ్ పనిచేస్తుంది కదా. అవును. కృతజ్ఞతాభావంతో పూజ చేయండి. మీకు కామ్యం ఉంటే చేయండి, నేను కాదనట్లేదు. నాకు ఇది కావాలని అమ్మని అడిగినట్టు అడగండి, భగవంతుడిని ఇస్తాడు. కానీ ఇవ్వకపోతే ఒకటే అర్థం చేసుకోండి, భగవంతుడు ఇది నాకు కరెక్ట్ కాదు కాబట్టి ఇవ్వలేదు అనేటువంటి స్పృహ మీకుందా? ఎప్పుడు మీకు భగవంతుడు మీ వెంట ఉంటాడు. ఓ 4 రోజులు 4 పనులు జరుగుతూనేమో భగవంతుడు ఉన్నాడు, ఒక పని అవ్వకపోయేసరికి నేను భగవంతుని మానేస్తున్నా అంటే ఏంటమ్మా అతను ఏమైనా బ్రో ఇదా? నాకు అర్థం కాదు. ఖచ్చితంగా గురువుగారు. ఎందుకంటే ఒక పని మంచి జరిగితేనే భగవంతుడు ఉన్నట్టు, మంచి ఆ, జరగకపోతే భగవంతుడు లేడు అన్నట్టు అది కరెక్ట్ లేడంటే కాదు ఎట్లా అసలు? ఇప్పుడు అమ్మ అడిగిందల్లా ఇస్తేనేమో అమ్మ, అడగంది ఇవ్వకపోతే అమ్మ కాదన్నట్టే ఉంటుంది కదా ఇది. ఎగ్జాక్ట్లీ. మరి కాబట్టి ఈ ఈ స్పృహతో పూజ చేయండి అంటా నేను. అవును. ఎంతసేపు కోరికలు కోరికలు కోరికలు, ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలి, 10 కోరికలు తీరాయి, 11వ కోరిక తీరలేదు. అమ్మ ఈ భగవంతుడిని చెయ్యాలా లేకపోతే మార్చాలా అని ఆలోచిస్తున్నాం. అసలు ఇంకా కోరిన కోరికలు ఇవ్వకపోవడం కూడా ఒక విధంగా మంచిగా జరుగుతుంది గురువుగారు. అది మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఇవ్వడమ్మా. మనం భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మినప్పుడు ఏమవుద్దంటే దీనివల్ల నీకు ప్రమాదము అనుకున్నప్పుడు నీ చేతికి ఇవ్వడు. నువ్వు ఎలిజిబుల్ కాదు అన్నప్పుడు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇస్తాడు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాకు మొన్న ఒక అతను ఇట్లాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండేవి. అతను నేను ఒక మంత్రం చెప్పా, చేస్తుంటే బాగుంది సార్ ఇప్పుడు చాలా బాగుంది అన్నాడు. అన్నాక నేనేమన్నానంటే బాగుంది కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న వస్తున్నాయండి, ఈ మంత్రం ఇంకేదైనా మార్చాలా లేకపోతే ఇది పనిచేస్తుందా అన్నాడు. నేనేమన్నా అది ఒకసారి ఆపి చూడండి అన్న. ఎందుకు అంటున్నారంటే ఒకసారి ఆపి చూడండి మంత్రం పనిచేస్తుందో లేదో చెప్తా అన్న. ఆపాడు, బీభత్సంగా అయిపోయి అయిపోయి చాలా పెరిగిపోయాయండి అన్నాడు. అందుకే ఇప్పుడు పనిచేస్తుందో లేదో మీకు అర్థమైంది అన్నాను. ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా వెళ్ళిపోవాలంటే కష్టం కదా గురువుగారు. కష్టం కదా అంటే నేనేమంటానంటే అమ్మ, మనం ప్రతి దాన్ని ఇన్సిడెంట్స్ అనుకోవట్లేదు, ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇన్సిడెంట్స్ వేరు, ప్రాబ్లమ్స్ వేరు. మనం ప్రతి విషయాన్ని ప్రాబ్లం అనుకుంటున్నాం. ప్రాబ్లం అనుకుంటే ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ నుంచి లేచి అక్కడ కూర్చోవడం కూడా ప్రాబ్లం లాగే కనిపిస్తుంది మనకి. కాదు ఇప్పుడు లెగిసినాడు అడుగులు వేయాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ కూర్చోవాలనుకుంది కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. అది ఇక్కడ ఏంటంటే ప్రతిదాన్ని ఆస్వాదించడం తెలియక, ఉన్నదాన్ని అనుభవించడం తెలియక, వాటి వాల్యూస్ మనకు తెలియట్లేదు. ఒక గుడ్డివాడికి కనుక కళ్ళు ఇచ్చామనుకోండి, వాడు ఎంత ఆనందిస్తాడు అది. సబ్బా ఎలా చూస్తున్నాను ఈ ప్రపంచానికి, మన కళ్ళుండి కూడా మనకు అర్థం కావట్లేదు వీటి వాల్యూ ఏంటనేది. అలాగే చాలా వాల్యుబుల్ థింగ్స్ భగవంతుడు మనకి ఇచ్చాడు, వాటన్నిటిని మనం అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ మనం అనవసరంగా బాధపడుతున్నాం అంటా నేను. సో అయితే ఈ క్షేత్రం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్షేత్రం చెప్పారు. ఇప్పుడు మీకు సంతానం కలగట్లేదు, ఎవరికైనా ఎంత ప్రయత్నించినా అది ప్రాబ్లం. దత్తక్షేత్రాలకు వెళ్ళాలి. దత్తక్షేత్రం మనకి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది సంతానం కలగట్లేదు, అప్పుడు దత్తుడు అనుగ్రహిస్తాడు. సూర్య ఆలయాలకు వెళ్ళాలి. అదేవిధంగా మీకు దుష్టశక్తులు ఎక్కువగా బాధిస్తున్నాయి, దుర్గా ఆలయాలకు వెళ్ళాలి. దత్తాత్రేయ ఆలయాలకు వెళ్తే కూడా దుష్టశక్తులు బాగా తగ్గుతుంది. అదేవిధంగా ఈ కలియుగ దైవం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళాలి. ఇట్లా అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా కావాలి అంటే పూర్వజన్మ కర్మలు ఎక్కువగా ఉన్నాయి, శక్తి ఆలయాలకు వెళ్ళాలి. ఇలా ఆ శక్తి పీఠాలకు వెళ్ళాలి. సర్వసాధారణంగా అందరికీ తెలిసిందే రాహుకేతువుల బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాళహస్తికి వెళ్తూ ఉంటారు. అలా అంటే ఒక్కొక్క క్షేత్ర మహిమ ఒక్కో రకంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే క్షేత్రానికి వెళ్ళారో వాళ్ళకి పుణ్యం, పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది యాక్టివ్ అవుతుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు కొంతమందికి పూర్వజన్మ కర్మఫలం ఉంటుంది కదా గురువు కర్మఫలం ఈ జన్మలో బాగా అనుభవిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏ క్షేత్రం దర్శిస్తే వాళ్ళకి బాగుంటుంది అంటే ఇప్పుడు చెప్పాను కదమ్మా, వాళ్ళ ప్రాబ్లం బట్టి క్షేత్రం ఎలా ఉంటుందంటే అమ్మా, ప్రాబ్లం బట్టి ఉంటుందమ్మా. లేకపోతే ఒకే శక్తి ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తాలి? ఇప్పుడు ఒకే మెడికల్ షాప్కి వెళ్ళాము, ఇప్పుడు చాలామంది జరుగుతున్న మిస్టేక్ చెప్పమంటారా? ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చింది, ఒక వ్యక్తి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో తెచ్చుకొని తీసుకున్నాడంటే తలనొప్పి తగ్గింది, నేను వెళ్తున్నాను, మీరు ఒక ఈనో తెచ్చుకొని తాగారు, తలనొప్పి తగ్గలేదు. ఈనోకి తలనొప్పి తగ్గుతుందా? వెంటనే ఏం చేస్తాం, మెడికల్ షాప్ ఈజ్ బోగస్, అక్కడ అమ్మే మందు బోగస్, ఎందుకంటే నేను తాగాను నాకు తగ్గలేదు. మీరు వేసుకోవాల్సింది శారిడాన్ వేసుకోవాలి, జ్వరం వస్తే డోలో వేసుకోవాలి. కానీ ఈనో వేసుకుంటే ఎలా? ఇక్కడ జరుగుతున్న విషయం కూడా అదే. ఇన్ని దేవతా స్వరూపాలు ఎందుకు మనకి అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్, ఒక్కొక్క మెడిసిన్ ఎలా ఉందో అట్లా అన్నమాట. మీరు ఏం కర్మ చేశారు, ఆ కర్మని తొలగించేటువంటి దేవతా స్వరూపం ఎవరు, అది మీరు చేయాలి. ఈ కాన్సెప్ట్ తెలియనంతసేపు కూడా మీకు జరగదు. ఒకరికి ఫోన్ చేయాలి, దానికి ఒక నెంబర్ ఉంటుంది కదా, వేరే ఏదో నెంబర్ కొట్టేసి ఫోన్లు పనిచేయట్లేదు, ఫోన్లు బోగస్ అంటే ఎట్లా?
గురుగారు లాస్ట్ మీరు వీడియోలో కూడా చెప్పారు కొంత ఉమ్, అంటే మీ లైఫ్లో జరిగింది వీసా ప్రాబ్లం గురించి చాలా మందికి ఏంటంటే వీసా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. అవునమ్మా. అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా అవునమ్మా. వెళ్ళాలి అవునమ్మా. అని చెప్పేసి అవునమ్మా. వీసా అవునమ్మా. అప్లై చేస్తుంటారు కానీ బట్ వాళ్ళకి అది పాసిబుల్ అవునమ్మా. అవ్వదన్నమాట. అవునమ్మా. సో అట్లా వీసా చాలా మందికి రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేసి. ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి విదేశాల్లో ఉండే యోగం ఉందా లేదో ఫస్ట్ చూడాలి. ఓకే. విదేశీ యోగం అనేటువంటిది 12వ స్థానంగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. ఓకే. 12వ స్థానము, సప్తమ స్థానము, చంద్రుడు రాహువు శని, హ్మ్. లేదా గురువు రాహు చంద్రుడు, ఈ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి జాతక ఓకే. చక్రంలో. చాలా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళకి విదేశీ ధనయోగం ఉందా? హ్మ్. ధనయోగం ఉంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తాడు. లేదా విదేశీ ఉద్యోగ యోగం ఉందా? ఉద్యోగ ఓకే. యోగంతో పాటు లేకపోతే కొంతమందికి విద్యాయోగం ఉంటుంది. హ్మ్. కేవలం చదువుకొని వస్తారు. కొంతమంది సరదాగా వెళ్ళొస్తారు విదేశాలకి. కొంతమంది. అసలు ఏ యోగం ఉంది? అసలు హ్మ్. కొంతమందికి ఉండనే ఉండదు. ఒక జాతకుడికి అయితే దాదాపుగా, ఒక జాతకురాలికి దాదాపుగా 8 టైమ్స్ రిజెక్ట్ అయింది. హ్మ్. ఆమె అన్నీ బుక్ చేసుకోవడం, సరిగ్గా ఆ టైంకి అనారోగ్య పాలవడం. ఓకే. ఎందుకంటే విదేశీ యోగం లేదు. మనకి హిందీలో ఒక సామెత ఉంటుంది, దానే దానే పర్ లిఖా హోతా హై ఖానే వాలే కా నామ్ అని. ఓకే. ఓకే. హ్మ్. అలా ఏంటంటే ఇది యోగం అన్నమాట. నువ్వు యోగాన్ని మార్చుదామంటే కుదరదు అంటా నేను. హ్మ్. లేదు, నాకు సంకల్పం ఉందండి, సంకల్ప బలంతో వెళ్ళలేమా అని అడగొచ్చు. హ్మ్. వెళ్తారు. దానికేంటి, దానికి కొన్ని పరిహార మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి, ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఓకే. యోగం ఏర్పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు దశరథ మహారాజుకి సంతానం లేదు. అలాని సంతానం లేదు, నా జాతకం ఇంతే అని కూర్చున్నాడు. పుత్రకామేష్టి యాగం చేశాడు. ఓకే. అంతే కదమ్మా. హ్మ్. పుత్రకామేష్టి యాగం ఎప్పుడైతే చేశాడో రాముడు, సీత, వీళ్ళు రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించారు. హ్మ్. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. హ్మ్. సీతాదేవితో వివాహం అయింది. అట్లా ఏంటంటే మనం ఏమి కామ్యము దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అనేటువంటిది ఉంటుంది. పరిహారం అనేటువంటిది ఉంటుంది. అదే సమస్యకి రామాయణంలో, ఖచ్చితంగా పరిష్కారం అదే ఉంటుంది. రామాయణంలో యు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఎంత యుద్ధం చేస్తున్నా అలసిపోతాడు రాముడు. హ్మ్. అప్పుడు వచ్చి ఆదిత్య హృదయం ఇస్తాడు కదా అతను. హ్మ్. ఖచ్చితంగా. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అనేటువంటి. మనకేంటంటే మన సంకల్పం ఏంటి, ఏం చేసుకోవాలనేది ఒక క్లారిటీ రావాలి. హ్మ్. చాలామంది ఏం చేస్తుంటారంటే, అమ్మ మీరు పలానా చేస్తున్నారంటే, లేదండి నేను రోజు పలానా ఇది చేస్తున్నా అండి అంటారు. అంటే లింక్ లేనటువంటిది చేస్తుంటారు కొంతమంది. హ్మ్. అక్కడ ప్రాబ్లం అవుతుంది. లేదా కొన్ని రోజులు చేసి ఆపేస్తారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక ప్రయాణం, ఒక తిరుపతికి వెళ్ళాలి, ఒక 700 కిలోమీటర్లు. నేను 300 కిలోమీటర్లు వెళ్ళి తిరుపతి లేదని వెనక్కి వచ్చేస్తే ఎట్లా? తిరుపతి అనేది లేదండి, నేను వెళ్ళాను, అదంతా అసలు తిరుపతి అనే ప్రదేశమే లేదనుకుంటే ఎట్లా? పూర్తిగా వెళ్తేనే కదా పూర్తిగా వెళ్తేనే, గమ్యం తెలుస్తుంది. చేరుకుంటేనే హ్మ్. ఉంటుంది అక్కడ ఏముంది ఏం లేదనేటువంటిది. అది